వరంగల్ జిల్లాలో ఘననాదుల నిమజ్జనానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం జరిగే చెరువుల దగ్గర కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు వరంగల్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్. వరంగల్లోని కోట చెరువు, చిన్నవడ్డేపల్లి, బందం చెరువులను పరిశీలించారు. మరింత సమాచారం వరంగల్ నుంచి అశోక్ అందిస్తారు. 9 రోజుల పాటు గణనాథుని పూజించిన భక్తులు నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతుండగా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8,066 విగ్రహాలు ఉన్నట్టు అధికార యంత్రాంగం గుర్తించింది. వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతంలో మాత్రం 4,500 విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు కూడా గుర్తించింది. ఆ విగ్రహాలను నిమజ్జనించేందుకు 24 చోట్ల అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం ప్రస్తుతం ఇక్కడ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద ఉన్నాం. చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఏర్పాట్లను ఏ విధంగా ఏర్పాట్లు చేస్తుంది అనే పరిశీలన కూడా చేస్తున్నారు. ఈ పరిశీలనలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ కృష్ణ మేడం చెప్పండి. ఇక్కడ మనకి ఏర్పాట్లు అనేవి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఇరిగేషన్ కానీ, మున్సిపాలిటీ నుంచి కానీ, ఏడీ గారి మైన్స్ నుంచి కానీ, ఆర్ఎండ్బి బ్యారికేడింగ్ నుంచి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి పాయింట్ దగ్గర, ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. మేడం, నిమజ్జనం చేసే చోట్ల కొంత నీటి మునగకుండా కూడా, లేకపోతే లోపలికి వెళ్లకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గజ ఈతగారులను కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ అధికారులను కానీ ఎట్లా? ఓకే, ఈ ప్రాబ్లం వస్తుందని ముందు యంత్రాంగము గమనించి ప్రతి ఒక్క ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి గజ ఈతగాళ్ళను, స్విమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇష్యూస్ ఏమన్నా వచ్చినా కూడా లూజ్ వైర్స్ కానీ, ఏమన్నా హైట్ ఉన్న విగ్రహాలు వచ్చినప్పటికీ, ఐడల్స్ వచ్చినప్పటికీ కూడా వాటిని పర్సూ చేయడానికి ఒక టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి. మేడం, ఈ సిటీలో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా నిమజ్జనం ప్రారంభం కాబోతుంది. అక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమని అధికారులను ఆదేశిస్తారు? ఓకే, గ్రామీణ ప్రాంతంలో సంబంధించి మనకి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ అయితే చిన్న మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ గారు, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లోట్స్, తెప్పలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అధికారులు, అన్ని శాఖల సమన్వయంతో కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీ అనుభవ రీత్యా ఎట్లాంటి ఏర్పాట్లు గతంలో కంటే ఎట్లాంటి ఎక్కువ ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు సీతా జిల్లా కలెక్టర్ గారు గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మొన్న సీత పోలీస్ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, మా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి ఇక్కడ మనం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాని ప్రకారం ఇక్కడ ఎలాంటి జరగకుండా గత 5వ రోజు నుంచే మనం ఇక్కడ అన్ని పనులు ఏర్పాటు పూర్తి చేసుకున్నాము. అదేవిధంగా రౌండ్ ది క్లాక్ ఇక్కడ ఉన్నటువంటి టీంలు ఏవైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఎవరన్నా ఈత రాక మునిగి ఉన్నా కూడా మన గజ ఈతగాళ్ళని ఏర్పాటు చేసినాం. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా ఇక్కడ వాళ్ళకి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే భక్తులకు కూడా వారికి ఇక్కడ సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి టిఫిన్, పులిహోర లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. మొత్తానికి నీటిపారుదల శాఖతో పాటు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ రేపు ఉదయం నుంచి నిమజ్జనం చేసేందుకు భక్తులు కనుక తరలి వస్తే వాళ్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒకవైపు పోలీసు బందోబస్తుతో పాటు రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు చెరువుల వద్ద గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేశాం. తెప్పల ద్వారా గణనాథులను తీసుకొచ్చినట్టయితే వాళ్ళకి అప్పచెప్తే అక్కడికి లోపలికి తీసుకువెళ్ళి నిమజ్జనం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినామని అధికార యంత్రాంగం చెప్తుంది.